కాకినాడ జిల్లా తునిలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు। గత 10 ఏళ్లుగా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన దిశగా పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పారు। గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యనమల దివ్యతో కలిసి గ్రామాలు వార్డుల్లో పర్యటించామని, ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించి భాగస్వామ్యం అయ్యామన్నారు। అయితే గెలిచిన తర్వాత జనసేనకు విలువ ఇవ్వలేదని, ఇది అక్షర సత్యమని గణేష్ వ్యాఖ్యానించారు। కార్యకర్తల కోసం బాధ్యతగా పనిచేస్తున్న తనపై వైసీపీ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। వైసీపీ తనపై హత్యాన్యాయం కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిందని చెప్పారు। దాడిశెట్టి రాజాపై టీడీపీ కంటే తానే ఎక్కువ విమర్శలు చేసినట్లు గుర్తు చేశారు। అయితే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో తనపై తప్పులు పోస్టులు పెడుతున్నాయని గణేష్ మండిపడ్డారు। కొద్దిగా సమయం లేకపోవడం వల్ల మీటింగ్ పెట్టాల్సి ఎందుకంటే కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో, కళ్యాణ్ గారు మాట వేదంగా కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే పాటిస్తూ ఈ రోజు దాకా గత 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుకోవచ్చు, పార్టీని నిలబెట్టుకోవచ్చు। గత ఎలక్షన్ లో టీడీపీ పొత్తు పెట్టుకుంటే 9 నెలల పాటు మేడం గారు దివ్య గారితో కలిసి ప్రతి గ్రామాన్ని, ప్రతి వార్డుని, ప్రతి ఊరిని కలిసి ఆ ఊరిలో ప్రయాణం చేసి మన జన సైనికులందరినీ టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది। టీడీపీని గెలుపులో కీలక భాగస్వామ్యం వహించాం। కానీ ఎలక్షన్ అయిపోయాక ఏ మండల ప్రెసిడెంట్ కానీ, ఏ గ్రామ ప్రెసిడెంట్ కానీ, ఒక సమన్వయకర్తకు కానీ ఎవరికి టీడీపీ పార్టీ అనేది విలువ ఇవ్వలేదు। ఇది అక్షరం సత్యం। దీనికి ఎగ్జాంపుల్ ఈ నామినేట్ పోవచ్చు, మనం చాలా మంది అడుగుతారు మనకి సైన్యం అడగలేరని। ఇదే మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ గారితో మొదటిసారి పీడర్షిప్ గురించి అశోక్ గారిని తీసుకెళ్లి మొత్తం 89 పీడర్షిప్లు మన నియోజకవర్గంలో ఖాళీ చేస్తే 89లో 20